మనం ఎప్పుడైనా ఈ ప్రపంచంలో జ్ఞానం, శాస్త్రం, వైద్యం ఈ 3 రంగాల్లో ముద్ర వేసిన మహర్షి ఎవరు అని ఆలోచిస్తే మనకొక పేరు వినిపిస్తుంది. ఆయనే భరద్వాజ మహర్షి. ఆయన సప్తఋషుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందిన ఆయన. హలో! వెల్కమ్ టు మన బస్ ఛానల్. మన బస్ ఛానల్ అంటే మన ఛానల్. ఈ సృష్టిలో అంగిరసి మహర్షి అనే మహాజ్ఞాని ఉన్నాడు. ఆయన ఆశ్రమం జ్ఞానానికి నిలయం. ఆ మహర్షి వంశంలోనే బృహస్పతి జన్మించాడు. దేవతల గురువుగా, నవగ్రహాలలో ఒక గ్రహానికి అధిపతిగా బృహస్పతి మహర్షి ప్రసిద్ధి పొందాడు. కానీ ఆయనకు ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు ఉతద్య. ఉతద్య మహర్షి భార్య మమత. ఆమె అపూర్వ సౌందర్యంతో, సద్గుణాలలో ప్రసిద్ధురాలు. కాలక్రమంలో మమత గర్భవతి అయింది. ఒకరోజు బృహస్పతి తన అన్నగారి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమం నిశ్శబ్దంగా ఉంది. ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా ఉంది. మమత మర్యాదతో అతనికి ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆ క్షణంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. పురాణాల కథనాల ప్రకారం ఆ సంఘటన వల్ల బృహస్పతికి, మమతకి పుట్టినవాడే భరద్వాజ మహర్షి. కానీ ఆ బిడ్డను ఇద్దరూ వదిలేశారు. ద్వి అంటే ఇద్దరు. ఇద్దరూ వదిలేసిన వాడు కాబట్టి అతనికి భరద్వాజుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత దేవతలే అతన్ని పెంచారు. భరద్వాజుడు అన్ని రకాల విద్యలను అభ్యసించాడు. అదే సమయంలో శకుంతల మరియు దుష్యంతుల వివాహం జరిగింది. వారికి పుట్టిన కుమారుడు భరతుడు. ఈ భరతుడే భరతవంశానికి మూల పురుషుడు. మహాభారతానికి పేరు పెట్టించిన మహానుభావుడు. తర్వాత భరతుడు విదర్భ దేశానికి చెందిన రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వారికి 3 కుమారులు జన్మించారు. కానీ ఒక విషాదకర సంఘటన జరిగింది. ఆ పిల్లలు భరతుడి స్థాయికి తగిన వారిగా ఎదగరని భావించిన వారి తల్లులే వారిని హతమార్చారు. ఈ సంఘటన విని భరతుడు తీవ్రంగా కలత చెందాడు. అప్పుడు తనకు సంతానం కోసం మహాయజ్ఞం నిర్వహించాడు. భరతుడి బాధను చూసిన దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు తామే పెంచుతున్న భరద్వాజ మహర్షిని భరతుడికి కుమారుడిగా అప్పగించారు. అలా భరద్వాజుడు భరతుడికి దత్తపుత్రుడయ్యాడు. అందుకే భరతుడు స్వీకరించిన వాడు భరద్వాజుడు అనే పేరు వచ్చిందని మరొక గాథ చెబుతుంది. అలా భరత వంశంతో కూడా అతనికి సంబంధం ఏర్పడింది. కానీ గోత్రం మాత్రం అతని అసలు ఋషి పరంపర అయిన భరద్వాజ మహర్షి పేరు మీదే కొనసాగింది. భరద్వాజ మహర్షి నుంచి వచ్చిన వంశమే భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రం అంటే మహర్షి భరద్వాజుని వారసత్వం. ఒకప్పుడు ప్రజలు రోగాలతో బాధపడుతుండేవారు. అప్పుడు మహర్షులందరూ కలిసి దేవలోకానికి వెళ్లి పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించుకొని భరద్వాజుణ్ణి పంపించారు. అక్కడ ఆయన ఇంద్రుడి దగ్గర నుండి ఆయుర్వేద జ్ఞానం నేర్చుకొని భూమికి తీసుకువచ్చాడు. ఆ జ్ఞానం ఆత్రేయ మహర్షి ద్వారా వ్యాప్తి చెంది చరక సంహితగా స్థిరపడింది. అందుకే ఆయుర్వేదాన్ని మానవాళికి అందించిన మహర్షి భరద్వాజుడు అంటారు. యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో విమానాల నిర్మాణం, గాల్లో ప్రయాణ నియమాలు, ప్రత్యేక లోహాలు వివరించబడ్డాయని చెబుతారు. ఇంకా ఆశ్చర్యంగా కనిపించని విమానాలు, శత్రువుల మాటలు వినే విధానాలు లాంటివి కూడా ఉన్నాయని వాదనలు ఉన్నాయి. ఇవి పురాణ గాథలు, విశ్వాసాలుగా మాత్రమే చూడాలి. భరద్వాజ మహర్షిని ఇప్పటి తరానికి మనం సైంటిస్ట్‌గా అనుకోవచ్చు. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్తూ భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని దర్శించాడు. తర్వాత భరతుడు కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడు వేల మంది సైన్యానికి క్షణాల్లో విందు ఏర్పాటు చేశాడు భరద్వాజుడు. అందుకే భరద్వాజ విందు అనే పదం బాగా ప్రసిద్ధి. ఇప్పటి ప్రయాగరాజే అప్పటి భరద్వాజ తీర్థం అని అంటారు. ఈ ప్రయాగరాజు త్రివేణి సంగమం దగ్గరలో ఉంది. రోజు భరద్వాజ మహర్షి గంగానది తీరంలో తపస్సు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అప్సరస కృతాచిని చూసినప్పుడు ఆయన మనసులో ఒక చలనం కలిగింది. ఆ పవిత్ర శక్తిని వృధా కాకుండా ఒక పాత్రలో భద్రపరిచారు. ఆ పాత్రను సంస్కృతంలో ద్రోణం అని అంటారు. కాలక్రమంలో ఆ పాత్ర నుంచే ఒక శిశువు జన్మించాడు. అతనికే ద్రోణుడు అనే పేరు వచ్చింది. ఈ సంఘటనను చూస్తే ఇప్పటి వైద్య రంగంలో చెప్పే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానాన్ని గుర్తు చేస్తుంది. అదే ద్రోణుడు కౌరవ పాండవులకు గురువైన మహాయోధుడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు మహాభారతంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించాడు.
ఇప్పటి వరకు మనం భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్నాం. భరద్వాజ మహర్షి జీవితం ఒక సాధారణ ఋషి గాథ కాదు. అది ఒక మహా పరిశోధనశాల లాంటిది. ఆయుర్వేదంలో ఆయన జ్ఞానం, శాస్త్రంలో ఆయన దృష్టి, ఆధ్యాత్మికంలో ఆయన తపస్సు. ప్రతి రంగంలోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే భరద్వాజ మహర్షి పేరు ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు మనము సప్తఋషుల సిరీస్లో 6 గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చివరి వాడైన కశ్యప మహర్షి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.